నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ మీకు కొత్త రెసిపీ చూపిస్తాను. ఒకటి చికెన్ కారం పొడి. కారం పొడిలో మనం కరివేపాకు చూసాము, మునగాకు చూసాము, అన్నీ చూసాం కదా. ఇప్పుడు నేను చికెన్ కారం పొడి ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సింది ఏంటంటే బోన్లెస్ చికెన్ తీసుకొని నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నా. దాంట్లోకి ఒక మొత్తం వెల్లుల్లిపాయ తొక్క తీసేసుకొని, ఒక పెద్ద ఆనియన్, చాలా పెద్ద సైజు ఆనియన్, ఒక గుప్పడంతా కరివేపాకు, ఒక 10 ఎండుమిరపకాయలు, కారాన్ని బట్టి వేసుకోండి మీరు, ఎక్కువ అంటే ఎక్కువ, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఎలా చేద్దాం. ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ ఎట్లా అంటే మొత్తం బ్రౌన్ కలర్ రావాలండి. మనం బిర్యానీకి ఎట్లా చేస్తామో అట్లా బ్రౌన్ చేసుకోండి. ఇదిగోండి చికెన్ కారం పొడికి ఈ మిర్చిలు కూడా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఆనియన్స్ ఇట్లా కావాలి చూడండి. మొత్తం మనము బిర్యానీకి చేస్తాం కదా, ఫ్రై ఆనియన్స్ ఇట్లా చేసుకోవాలి. కరివేపాకు కూడా మొత్తం ఇట్లా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. మళ్ళీ చికెన్ కూడా ఇట్లా మొత్తం గట్టిగా అయిపోవాలి, ఫ్రై చేసేసాల. ఇంకా ఎల్లిపాయలు కూడా ఇట్లా ఫ్రై చేసేసుకోండి మొత్తం ఆయిల్లో. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఎలా చేద్దాం చూద్దాం. చాలా ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్, ఈ కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, మిర్చి అవన్నీ, ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసుకోండి. చికెన్ మాత్రం పక్కన పెట్టుకోండి, ఇప్పుడు వేయద్దు. ఇది మిక్స్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఈ చికెన్ ఉంది కదండి, చికెన్ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకోండి. చికెన్ ఇందులో వేసుకొని ఈ ధనియాల పొడి వేసేసుకోండి, సాల్ట్ వేసుకోండి. మళ్ళీ చికెన్ కారం పొడి రెడీ అయిపోయింది. డ్రై చికెన్ కారం పొడి ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నాం కదండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, గ్లాస్ దాంట్లో వేసి, నిల్వ ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు కాదు, కొంచెం చేసుకోండి, ఒక వారం సరిపోయేటట్టు చేసుకోండి. ఇట్లా పిల్లలకు కూడా చేసిస్తే బాగుంటుంది. కొంచెం అన్నంలో రైస్లో వేసుకొని తిన్న చికెన్ కర్రీ చేయడం అవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. ఇట్లా పొడి వేసి పెట్టుకున్నా కానీ చికెన్ తినాలనిపించినప్పుడు పిల్లలకు కూడా ఇట్లా కలిపి నెయ్యి వేసి తినిపిస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎలా చేసినా చూసినానండి, ట్రై చేయండి. మీరు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.